ఇక డీటెయిల్స్కి వెళ్తే స్పోర్ట్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాచిగూడ టూరిజం ప్లాజా హోటల్ వద్ద 400 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రజలకు ఆపద రాకుండా అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా స్వీయ నిర్బంధంలో ఉండాలని, సామాజిక దూరం పాటించాలని అన్నారు. అదేవిధంగా ఇళ్ల వద్దకే సరుకులు, కూరగాయలు డోర్ డెలివరీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అవసరమైనవి భోజనానికి అవసరమైనటువంటి ప్రతిదీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ మా ప్రతాప్ గారు వీళ్ళందరూ కూడా 4500 మందికి భోజనాలు వండి పెడుతున్నారు. నిత్యావసర సరుకులు ఇస్తున్నారు. కూరగాయలు, పండ్లు అన్ని అందుబాటులో ఉన్నాయి. మహబూబ్నగర్లో మేము టెలిమెడిసిన్ ఏర్పాటు చేసినాం. ఇంటింటికి డైరెక్ట్గా ఫోన్ చేస్తే ఇంటికి అడ్వైజ్ చెప్పడం, టాబ్లెట్ ఇవ్వడం, అవసరమైనటువంటి అంబులెన్స్లలో తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించడం, మొబైల్ ఏటీఎం పెట్టడం, ఫోన్ చేస్తే ఇంటికి సరుకులు పంపిస్తాం. అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఇక్కడ తిండి లేకుండా ఉపవాసం ఉన్న ఎవరు లేరు. ఏకైక రాష్ట్రం దేశం చాలా ముఖ్యం కనుక లాక్డౌన్ ఎత్తేసేంత వరకు ఇంట్లోనే ఉండాలని చెప్పేసి అవకాశం అదుపుగా తీసుకొని కొంతమంది రేట్లు ఖచ్చితంగా అలాంటి లైసెన్సులు క్యాన్సిల్ చేస్తాం, దుకాణాలు బంద్ చేపిస్తాం. అటువంటి విభాగంలో వదిలిపెట్టాం. ఆల్రెడీ టాస్క్ ఫోర్స్ టీం ఉన్నాయి, అవన్నీ ఏర్పాటు చేస్తాం.